హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all-in-one-dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే దాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మన ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంగటి. ఇంత ఈజీగా ఎవరు చెప్పుండరు. చాలా ఈజీగా, అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే విధంగా ఈ రాగి సంగటి మనం ఈరోజు చేయబోతున్నాము. మన ఛానల్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మట్టి పాత్ర తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి దాంట్లోనే మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని వెలిగించేసుకోవాలి. వెలిగించుకుని ఆల్రెడీ మనం వాటర్ పోసుకున్నటువంటి మట్టి పాత్ర ఉంది కదా, దాన్ని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని మీద పెట్టేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం అన్నం వండేసుకున్నాం కదండి, అది ఆ మట్టి పాత్రలో వాటర్ పోసిన దాంట్లో అన్నం అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి అలా కలిపేయాలి. తర్వాత వచ్చేసి మనం దాని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని కాసేపు ఉడికిన తర్వాత మనకి చూపిస్తున్న విధంగా మనకి అదంతా బాగా మరుగుతుంది కదా, అన్నం వేసి వాటర్లో అన్నం వేసిన తర్వాత మరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్కి ఒక ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, అది కూడా all-in-one-dolly అనే ఫేస్బుక్ పేజ్. దాన్ని కూడా ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ రాగి పిండిని మనం ఇక్కడ వేసేసుకున్నాము. రాగి పిండి చాలా మంచిది కదా హెల్త్కి. ఇది చాలా ఐరన్ మన బాడీకి ఇస్తుంది. ఇది ఎవరైనా తినవచ్చు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. చాలా హెల్తీ రెసిపీ ఇది, చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తీసుకుంటే. ఏదైనా చూపిస్తున్న విధంగా మనం ఆ రాగి పిండిని అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని నీట్గా తిప్పేసుకోవాలి. గరిటతోటి బాగా తిప్పుకోవాలి, ఎందుకంటే ఉండలు కడుతుంది. అది అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, బ్యూటీకి సంబంధించినవి ఉన్నాయి. లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, న్యాచురల్గా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ఆరెంజ్ పీల్స్ తోటి, ఇలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. బాదం పాలు, ఇలా మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మనం అలా తిప్పిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుని అది మూత పెట్టేసుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా అయితే రాగి సంగటి ఎవరైనా చేసేయచ్చు, చాలా ఈజీ కదా. ఈ ట్రిక్ చాలా ఎవరు చెప్పుండరు. ఇంకా తర్వాత అది చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైడ్ డిష్తో మీరు దీన్ని తినేసేయచ్చు. అంతేనండి, ఈజీగా మనం రాగి సంగటిని సర్వ్ చేసేసుకోవటమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ @all-in-one-dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.